హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము. ఆ విశేషాలన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడే ఒంగోలు నుంచి బయలుదేరాము. టైం 2 అవుతుంది. లంచ్ టైం కాబట్టి ఇంట్లోనే భోజనం చేసేసి బయలుదేరాము. ఒంగోలు నుండి దోర్నాల మీదుగా శ్రీశైలం 174 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారులో అయితే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దోర్నాల వద్ద నుండి ఘాట్ రోడ్ సింగిల్ రోడ్ కావున జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్లే దారిలో రోడ్డుకి ఇరువైపులా పచ్చని పెద్ద పెద్ద వృక్షాలు స్వాగతం పలుకుతూ చూడచక్కగా ఉన్నాయి. మేము జర్నీ చేస్తున్నంతసేపు ఒకవైపు పచ్చని చెట్లు, మరోవైపు నల్లని కొండలు, ఆకాశంలో తెల్లని మేఘాలు ఎంతో ఆహ్లాదకరంగా మాతో పాటు సాగాయి. ఈ కనపడే రోడ్లో కుడివైపుకు వెళ్లే దారి త్రిపురాంతకం వెళ్తుంది. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే ఎడం వైపు వెళ్లే దారిలో దోర్నాల వైపు వెళ్తుంది. దోర్నాల మీదుగా మనం శ్రీశైలం వెళ్ళాలి. ఇక్కడ నుంచి శ్రీశైలం 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నల్లమల ఘాట్ రోడ్ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. కనపడేది శ్రీశైలం ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత ఘాట్ రోడ్లోకి వాహనాలు అనుమతించరు. ఎందుకంటే రాత్రిపూట నల్లమల ఘాట్ రోడ్లో వన్యప్రాణులు తిరుగుతుంటాయి కాబట్టి వాటి రక్షణ కోసం ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం. హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతుల్లో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం.
మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ, దట్టమైన అరణ్యాల మధ్య భక్తులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే శ్రీ భ్రమరాంబిక అమ్మవారు దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ ఆదివాసీలు సోదరి భ్రమరాంబికను శివుని వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచే చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఈ కాలంలో ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. ఆ కనపడే కొండే శ్రీశైల శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది. ఈ శ్రీశైల శిఖరంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు. అందువలనే ఈ శిఖర దర్శనాన్ని చూడటానికి ఉత్సాహం చూపుతారు. ఇప్పుడు మనం సాక్షి గణపతి ఆలయంలోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించి తరువాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలని ఆయన ఆ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ భ్రమరాంబికాదేవికి తెలియజేస్తాడని కథనం. అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలో గణపతి దేవుడు తొండం కుడివైపుకు ఉండి ఎడమ చేతిలో పుస్తకాన్ని, కుడి చేతిలో కలం పట్టి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడినది. శ్రీనాథుడు కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే
వచ్చే భక్తులు తప్పక ఈ స్వామివారిని సందర్శించుకుంటారు. సాక్షి గణపతి ఆలయ దర్శనం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. వారంలో అన్ని రోజులు ఆలయం ద్వారాలు తెరిచి ఉండును. మాకు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు అభిషేక స్పర్శ దర్శనం ఉండటంతో పొద్దునే దర్శనానికి వెళ్ళిపోయాము. సెల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చాక ఆ విశేషాలను మీకు కూడా తెలియచేస్తాము. మేము ముందుగా శ్రీ మల్లికార్జున స్వామివారి అభిషేకము మరియు స్పర్శ దర్శనం చేసుకున్నాము. ఆలయంలో వేద పండితులు మా కుటుంబానికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తరువాత ఆలయం పక్కనే ఉన్న వృద్ధ మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేశాము. అలాగే శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఈసారి మాకు స్వామివారి అమ్మవార్ల దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగింది. మా కుటుంబ సభ్యులం అందరం ఓం నమఃశివాయ అంటూ ఆలయం వెలుపలికి వచ్చాము. దేవాలయ ప్రధాన ద్వారం దగ్గర నేతితో కూడిన 108 వత్తులను వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకొని మాకు మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలగాలని కోరుకున్నాం. ఈ ఆలయంలో పాండవులు, శ్రీరాములు లాంటి పురాణ పురుషులు దర్శించుకొని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడమును నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు దేవస్థానం ముందు చిన్న చిన్న షాపులు ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ షాపులు తీసేసి దేవస్థానం ముందు బాగా చాలా ఖాళీ ప్లేస్ ఉంచారు. దేవస్థానం ఎదురుగా నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేశాము. ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకు అవసరమైన వరకు దేవుని వస్తువులు, పూజా సామాగ్రి, పిల్లలు ఆటబొమ్మలు కొనుక్కోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, మా శ్రీశైలం టూర్ విశేషాలను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్.
శ్రీశైలంలోని మేము చూసిన మిగిలిన ప్రాంతాల విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.